వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. అదాని ఈ పేరు ఇవాళ దేశంలోనే కాదు ఇంటర్నేషనల్గా కూడా సెన్సేషన్. అదాని గ్రూప్కి సంబంధించినటువంటి వాటిలో కనుక మనం చూస్తే సిమెంట్ కానివ్వండి అండ్ పవర్ కానివ్వండి, ఏది చూసుకున్నా సరే వాళ్ళ గ్రూప్లో వచ్చేటువంటి బిజినెస్కి చుట్టుపక్కల క్రెడిబిలిటీ ఎంత ఉందని మాట్లాడుకున్నా కూడా దాంతోపాటు కాంట్రవర్సీ కూడా అలానే ఉంటుంది. అదాని గ్రూప్ చుట్టూ కనుక మనం చూస్తే అయితే ప్రస్తుతం హిండెన్బర్గ్ ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది, ఒక ఆరోపణ చేయడం జరిగింది, అవినీతి ఆరోపణ చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఏంటి, ఏ విధంగా ఉంటుంది, ఎస్పెషల్లీ ఏపీకి సంబంధించినటువంటిది కూడా ఒక కీలక విషయం బయటకు వచ్చింది అనేటువంటి విషయం కూడా తెలుస్తుంది మనకి. ఆ విషయం ఏంటి, ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటిది ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ రవీంద్రనాథ్ గారు ఉన్నారు. అది వారి మాటలు తెలుసుకుందాం. హలో సార్. హాయ్ అండి నాగరాజ్ గారు. సార్, ఇవాళ ఇంటర్నేషనల్, నేషనల్, లోకల్, సో ఈ మూడు కనుక మనం చూసుకుంటే అంటే అదాని గ్రూప్కి సంబంధించినటువంటి అదాని ఇవాళ ఒక సెన్సేషన్ న్యూస్ బయటకు వచ్చిందని చెప్పేసి చెప్పాలి. స్టాక్ మార్కెట్ కూడా ఒక్కటేసారి కుప్పకూలిపోయింది. అలాంటి పరిస్థితి. అయితే ఇంత క్యూరియస్గా కూడా ఉండటానికి ఈ సెన్సేషన్ న్యూస్ మన ఏపీ కూడా అందులో ఇన్వాల్వ్ అయ్యి ఉంటాం. గత ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఇన్ని కోట్లు ఇలా ఇదయ్యాయి అనేటువంటి ఆరోపణ కూడా ఉందన్నమాట. వాటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ పూర్తిగా ఏం జరిగింది, ఏ విధంగా ఉండబోతుంది, అటు ఆర్థిక వ్యవస్థ, పొలిటికల్ వ్యవస్థ, అదాని గ్రూప్కి సంబంధించినటువంటి వాటిలో కనుక మనం చూస్తే ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందని భావించవచ్చు అంటారు? ఏం జరిగింది అసలు? అమెరికన్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్, ఎస్ఈసి అంటారండి, దీన్ని సెక్ అంటారు అమెరికన్ డిపార్ట్మెంట్లో. సెక్ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి నిన్న రీసెంట్గా అక్కడ వాళ్ళ ట్రిబ్యునల్, న్యూయార్క్ ట్రిబ్యునల్లో ఆదాని చేసినటువంటి ఆర్థిక అవకతవకలకు సంబంధించి ఇమీడియట్గా ఆ సంస్థ మీద నిషేధించండి అని చెప్పి అమెరికన్ డిపార్ట్మెంట్ వాళ్ళు, అమెరికన్ కంప్లీట్గా లీగల్ డిపార్ట్మెంట్ వాళ్ళు, అంటే అక్కడ ఉన్నటువంటి టోటల్గా ఉన్నటువంటి లీగల్ డిపార్ట్మెంట్ మొత్తం కూడా ఆదానిని పూర్తిగా వాళ్ళు బ్యాన్ చేశారండి. ఇట్స్ ద ఫస్ట్ స్ట్రోక్ అనమాట అండి. ఆదానిని బ్యాన్ చేశారు. అట్ ద సేమ్ టైం ఆదాని చేసినటువంటి ఆర్థిక అవకతవకలు ఏదైతే ఉన్నాయో ఆ అవకతవకలు ఎక్కడివి? భారతదేశంలో చేసినటువంటి ఆర్థిక అవకతవకలు అవి. అమెరికాలోని ఆర్థిక అవకతవకలు చేయలేదు. ఆ భారతదేశంలో చేసినటువంటి ఆర్థిక అవకతవకలకు సంబంధించి ఇమీడియట్గా ఆదాని గ్రూప్ని మేము లిస్టులోంచి బయట పెడుతున్నాం, అట్ ద సేమ్ టైం ఆయన మీద ఇంట్రాగేషన్ జరుగుతుంది అని చెప్తూ వీలైతే ఆయన అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉంది అని చెప్పడంతో నిన్నటి నుంచి ఎంటర్ ద స్టాక్ మార్కెట్లో ఆదాని గ్రూప్కు ఉన్నటువంటి ఏదైతే స్టాక్ వాల్యూస్ ఉన్నాయో ఒకేసారి విత్ ఇన్ అవర్స్లోనే 5,000 కోట్ల రూపాయల సొమ్మునది పూర్తిగా హఠాత్తుగా మాయమైపోవడం జరిగింది స్టాక్ మార్కెట్ సంబంధించి. అయితే ఈ ఆదాని గ్రూప్ ఎవరు అన్నది నేను కొంత వివరించే ప్రయత్నం చేస్తాను. తర్వాత ఈయన చేసిన స్కామ్ ఏంటి, అంటే ఇప్పుడు దీనికి రీసెంట్గా మనకు వచ్చినటువంటి ఈ స్కామ్ సంబంధించిన డీటెయిల్స్ ఏంటనేది నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను నాగరాజ్ గారు. ఫస్ట్ ఆదాని గ్రూప్, ఆదాని భారతదేశంలో ఉన్నటువంటి గుజరాత్కి చెందినటువంటి ఆదానీస్ అండ్ ముఖ్యంగా గౌతమ్ ఆదాని వీళ్ళకి సంబంధించి ఈ ఆదాని సంస్థ, రిలయన్స్ సంస్థలు ప్రధానంగా భారతదేశానికి ఒక వెన్నుముక లాంటి సంస్థలు. ఎందుకు మనం ఆ మాట చెప్పాల్సి వచ్చిందంటే భారతదేశంలో ఉన్నటువంటి టోటల్గా ఒక 13 ఓడరేవులు ఉన్నాయి, 7 విమానాశ్రయాలు వాళ్ళ చేతులు ఉన్నాయి. ముఖ్యంగా ఈ 13 ఓడరేవుల్లో కూడా 30% కంప్లీట్గా మార్కెట్ వాటాని కలిగి ఉన్నారు. ఇదే కాకుండా 7 విమానాశ్రయాల్లో 23% మార్కెట్ వాటాని కలిగి ఉన్నారు. ఇదే కాకుండా సిమెంట్ వ్యాపార రంగంలో భారతదేశంలో సిమెంట్ రంగం, స్టీల్ రంగంలో టాటా వాళ్ళు ఎట్లయితే నెంబర్ 1 ఉన్నారో అట్ ద సేమ్ టైం సిమెంట్ రంగంలో ఈక్వల్గా టాటా గ్రూప్ కన్నా ఎక్కువగా ఆ వర్డ్ వాడుతున్నాను, సబ్జెక్ట్ టు ద కరెక్షన్. సో ఇక్కడ మన అదాని గ్రూప్ కూడా సిమెంట్ రంగంలో యావత్ భారతదేశంలో నెంబర్ 1, అంటే కొన్ని వందల కంపెనీలు ఈ అదాని గ్రూపుల యొక్క చేతిలో కూడా ఉండడం జరిగింది. నాట్ ఓన్లీ ఇండియా ఒక్కటే కాకుండా విదేశాల్లో కూడా అటు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కెన్యా, అమెరికన్, అలాగే కెనడా అనేక దేశాల్లో కూడా వీళ్ళ యొక్క వ్యాపార సామ్రాజ్యాలు. శ్రీలంక రీసెంట్గా, శ్రీలంక కూడా నేను మీకు చెప్తాను, శ్రీలంక యొక్క కాంట్రవర్సీ కూడా మీకు చెప్తా ప్రయత్నం చేస్తాను. శ్రీలంక, కెన్యా కూడా కాంట్రవర్సీ అయింది. ఈ 2 విషయాలు కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. అక్కడ ఆ దేశాల్లో ఉన్నటువంటి ఓడరేవులు అయితేనేమి, ఆ దేశంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ అయితేనేమి, ఇట్లా పూర్తిగా తన వ్యాపార సామ్రాజ్యం భారతదేశంలో ఒక ప్రాంతంలో ఉన్నటువంటి గుజరాత్ నుంచి వచ్చినటువంటి ఆదాని సంస్థ ఎంటైర్ భారతదేశంలో ఈరోజు ఏదైనా జరిగిందనుకోండి భారతదేశంలో ఎంటైర్ దేశంలో ఆర్థిక వ్యవస్థలు కూడా కుప్పకొలిపోతాయి. దీని అందుకని విమర్శకులు ఏమంటారంటే క్రోన్ క్యాపిటలిజం అంటారు. ముఖ్యంగా పాలసీ మేటర్స్లో మోడీ ఎంత పవర్ఫుల్లో బిజినెస్ సంబంధించి ఆదాని తీసుకున్నటువంటి పాలసీ మేకర్స్ కూడా అంత అద్భుతంగా ఉంటాయని చెప్పడం కూడా ఒక విశేషం అనమాట. ముఖ్యంగా విమర్శకులు ఏం చెప్తారంటే ఈయన క్రోన్ క్యాపిటలిజం అని చెప్పి ఒకటి ఉంటుంది, వీలైతే ఎక్స్క్లూజివ్ క్రోన్ క్యాపిటలిజం అంటే ఏంది మనం ఒక వీడియో చేద్దాం నాగరాజ్ గారు, ఎందుకంటే ఈ పెద్ద లెంగ్త్ డిస్కషన్లో మనం చెప్పడం కూడా కష్టం. అయితే ఇది యాక్చువల్గా ఆదాని
యొక్క సంస్థకు భారతదేశంలో అంటే ఇదే కాకుండా ఒక 8,000 కిలోమీటర్ల పొడవైనటువంటి ఒక భారతదేశంలో అత్యంత పొడవైన ఎక్స్ప్రెస్ వే ట్రైన్స్ కానీ ఒక సహజ వాయువు నేచురల్ గ్యాస్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి అటు ఈస్ట్ అంటే ఏదైతే మన తూర్పు ప్రాంతం ఉంటే బంగాళాఖాతం విశాఖపట్నం నుంచి వెస్ట్లో ఉన్న గుజరాత్ వరకు కూడా సుమారుగా ఒక 8,000 కిలోమీటర్ల పైబడి నేచురల్ గ్యాస్ పైప్ లైన్స్ కూడా భారతదేశం అంటే ఏదైనా ఈరోజు భారతదేశంలో అదానీ గ్రూప్ సంస్థలు జరిగిందంటే ఖచ్చితంగా ఎంటర్ భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ మీద కూడా ఆ ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అయితే దీనికి సంబంధించి ఇది అదానీ గ్రూప్కి నేను అవుట్లైన్స్ అని చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు రీసెంట్గా వచ్చిన కాంట్రవర్సీ ఏంటి, మీరు క్వశ్చన్లో తీసుకున్నటువంటి ఆంధ్రప్రదేశ్కి దీనికి సంబంధించిన సమస్య ఏంటి అన్న విషయం మీరు క్వశ్చన్ తీసుకున్నారు. దీనికి సంబంధించి నేను జస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇది చాలా పెద్ద కాంప్లికేటెడ్గా ఉంటుంది మొత్తం మనం చదువుతూ ఉంటే, కానీ నాకున్న నాలెడ్జ్ మేరకు నేను సింప్లిఫై చేసే ప్రయత్నం చేస్తాను. ముఖ్యంగా యాక్చువల్గా ఏం జరిగిందంటే భారతదేశంలో ఉన్నటువంటి సెకీ అంటారు, భారతదేశ సోలార్ విద్యుత్ సంస్థ. ఈ సోలార్ విద్యుత్ సంస్థ ఏం చేస్తుందంటే రాష్ట్రాలకి విద్యుత్తును పంపిణీ చేయాలి, సోలార్ పవర్ని ఎనర్జీని డిస్ట్రిబ్యూట్ చేయాలి. అంటే రాష్ట్రాలకి ప్రతి రాష్ట్రానికి కూడా ఒక డిస్కమ్ ఉంటుంది. ఈ డిస్కమ్కి సోలార్ విద్యుత్ సంస్థ సెకీ అంటారు దీన్ని, సెకీ అన్న సోలార్ విద్యుత్ సంస్థ దీని నుంచి రాష్ట్రాలకి విద్యుత్తును సరఫరా చేయాలి. అంటే రాష్ట్రాలకి ప్రతి రాష్ట్రానికి ఏ రాష్ట్రానికి రాష్ట్రం ఒక ప్రత్యేక విద్యుత్ శాఖ కలిగి ఉంటుంది, దాన్ని డిస్కమ్స్ అంటారు. ఈ డిస్కమ్ ఏం చేస్తారు, లాస్ట్ టైం మనం ఒకటి టెలిగ్రామ్ గురించి మనం టెలికామ్ డిపార్ట్మెంట్ గురించి చెప్పడం జరిగింది నాగరాజు గారు. అంటే ఏం చేస్తారు, స్పెక్ట్రమ్లో ఏం చేస్తారంటే టోటల్గా భారతదేశంలో ఉన్నటువంటి టోటల్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అన్ని కూడా ఎట్లా అయితే అమ్మితే ప్రైవేట్ వాళ్ళు దాన్ని పూర్తిగా కొనుగోలు చేయడం కోసం అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారు, అక్కడ ఉన్నటువంటి ఆక్షన్స్లో కొనుక్కుంటారు ఆ స్పెక్ట్రమ్ని. అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఇప్పుడు మనం వాడుతున్న మొబైల్స్ నేను కొంత వివరించే ప్రయత్నం చేశాను. సో ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంటుంది అనమాట. ఇక్కడ సోలార్ ఎనర్జీ ఏదైతే ఉందో సోలార్ ఎనర్జీని సెకీ కంట్రోల్ ఉంటుంది. ఈ సెకీ ఏం చేస్తుంది, రాష్ట్రాలకి విద్యుత్తును అమ్మడం జరుగుతుంది. అయితే ఈ విద్యుత్తును అమ్మేటప్పుడు సోలార్ పవర్ ప్లాంట్స్ యొక్క ఏర్పాటు చేయడం కానీ సోలార్ పవర్ ప్లాంట్స్ యొక్క మెయింటెనెన్స్ ఇదంతా కూడా టోటల్గా గవర్నమెంట్ చూసుకోలేదు. కాబట్టి ఒక ప్రైవేట్ సంస్థకి ఆక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఆ ఆక్షన్స్ ఇచ్చేటప్పుడు అదానీ సంస్థ వాళ్ళు ఏం చేశారంటే టోటల్గా భారతదేశంలో ఉన్నటువంటి సోలార్ ఎనర్జీని ముఖ్యంగా 5 రాష్ట్రాల్లో ప్రధానంగా ఒరిస్సా, తమిళనాడు, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్ అండ్ కాశ్మీర్ ఈ రాష్ట్రాల్లో మొదటిసారి వేల వేసినప్పుడు ఈ రాష్ట్రాల యొక్క డిస్కమ్లు ఈ టోటల్గా సోలార్ ఎనర్జీని కొనుక్కోవడంలో వీళ్ళందరూ కూడా ఆక్షన్లో పార్టిసిపేట్ చేశారు. ఆక్షన్లో పార్టిసిపేట్ చేసేటప్పుడు భారత్ సెకీ వీళ్ళకి ఆక్షన్స్లో కన్ఫర్మేషన్ చేశారు. ఈ కన్ఫర్మేషన్ ఇక్కడ సెకీ ఏం చేస్తుంది, భారతదేశ ఈ సోలార్ విద్యుత్ సంస్థ ఏదైతే ఉందో ఇది వేరే ప్రైవేట్ వ్యక్తికి అప్పగించాలి, దాని మెయింటెనెన్స్ దాని యొక్క పవర్ జనరేషన్ అంతా కూడా. ఈ పవర్ జనరేషన్ చేసిన దీనికోసం ఆక్షన్స్ పెట్టేటప్పుడు ఆ ఆక్షన్స్లో అదానీ సంస్థలు దానికి కొన్ని లక్షల కోట్ల రూపాయలు కొనడం జరిగింది. అయితే ఎప్పుడైతే మాకు ఈ 5 రాష్ట్రాల్లో ఉన్నటువంటి సోలార్ పవర్ ప్లాంట్స్ యూనిట్స్కి మేము అమ్ముతున్నామని చెప్పి అదానీ సంస్థలు ఏం చేశారంటే కొంతమంది ప్రైవేట్ వ్యక్తుల నుంచి కొన్ని కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ని ఆకర్షించారు. ఇదంతా యాక్చువల్గా జరుగుతున్న ప్రాసెస్. ఈ ప్రాసెస్లో భాగంగా ఏం చేశారంటే డిస్కమ్లకి ఇప్పుడు ఈ భారత్ యొక్క ఈ సోలార్ సంస్థకి ఈ డిస్కమ్లకు అమ్మినటువంటి రేట్ ఏదైతే ఉందో అసలు అనూహ్యంగా రేటు ఒక్కసారి ఓవర్ నైట్ పెరిగిపోయింది ఆ కాస్ట్ అనేది. ఎప్పుడైతే కాస్ట్ ఎందుకు పెరిగింది, డిస్కమ్లు ఏం చేస్తే రాష్ట్ర ప్రభుత్వాలు వెనుకడుగేసాయి. జాగ్రత్తగా అబ్జర్వ్ చేసిన నాగరాజు గారు కొద్దిగా ఫాలో అయింది, కొద్దిగా బోరింగ్గా ఉంటుంది, బట్ ఫాలో అయితే నేను చెప్పే పాయింట్ అర్థం చేసుకునే ప్రయత్నం చేయొచ్చు మీరు. అయితే ఈ స్టేట్ గవర్నమెంట్స్ ఏం చేస్తే డిస్కమ్లో కొనేటప్పుడు ఈ ఆఫర్ ఇచ్చినటువంటి ప్రైస్ ఏదైతే ఉందో అదాని ఇచ్చిన ఆఫర్ ప్రైస్ చాలా ఎక్కువ మొత్తం ఉండడం వల్ల ఈ నేను చెప్పిన 5 రాష్ట్రాలు కూడా వెనకడుగు వేసినప్పుడు ఏం చేసింది, అప్పటికే సుమారుగా 23 లక్షల కోట్ల రూపాయలు ఇన్కమ్ని అదానీ గ్రూప్ వాళ్ళు ఇన్వెస్టర్స్ నుంచి తీసుకున్నారు. ఆ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడెక్కడివి, అమెరికా నుంచి కొంత, న్యూజిలాండ్ నుంచి కొంత, కెనడా నుంచి కొంత, మిగిలినటువంటి అమెరికన్ కంట్రీస్ యొక్క ఆస్ట్రేలియా నుంచి కొంత రకరకాల దేశం, అందులో మేజర్ పార్ట్ ఎక్కడంటే అమెరికన్ కంట్రీస్ నుంచి ఉన్నటువంటి ఆ యొక్క అమౌంట్ని కలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఇది యాక్చువల్ జరిగిన సంఘటన. అయితే యాక్చువల్గా ఏం జరిగింది, ఈ డిస్కమ్లు ఎప్పుడైతే పవర్ కాస్ట్ పెంచేశారో ఇన్వెస్ట్మెంట్స్కి ఇంట్రెస్ట్ రేట్ కట్టుకోవడం విషయంలో చాలా కాస్ట్ ఓవర్ నైట్ చాలా కన్ఫ్యూజ్ అయిపోయింది అదానీ సంస్థకి. ఇప్పుడు ఇమ్మీడియట్గా వీళ్ళు ఏం చేశారంటే రాష్ట్ర ప్రభుత్వాలు, ఇక్కడ మీరు అడిగిన పాయింట్కి వస్తాను, రాష్ట్ర ప్రభుత్వాలకు వచ్చి ఏం చేశారంటే 2079 కోట్ల రూపాయలు లంచాన్ని ఇవ్వడం ప్రయత్నం చేశారు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకి. నేను మీకు లంచం ఇస్తాను, క్విడ్ ప్రో కంటారు చూసా, సేమ్ కాన్సెప్ట్. క్విడ్ ప్రోకోలో మీరు ఏంటంటే మీ రాష్ట్రాలు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఛత్తీస్గఢ్, కాశ్మీర్ అండ్ ఒరిస్సా ఈ రాష్ట్రాలు ఏం చేశారంటే మీకు నేను లంచం ఇస్తాను, మీరు ఆక్షన్లో పార్టిసిపేట్ చేయండి, పార్టిసిపేట్ చేస్తే నేను మీకు రేట్ అదే ఉంటుంది, బట్ ఆక్షన్లో పార్టిసిపేట్ చేసి హైయెస్ట్ కాడుకోవడానికి హైయెస్ట్ కాస్ట్లో పర్చేజ్ చేయడం కోసం చెప్పి ఇది రిలీజ్ చేయడం జరిగింది. ఇది లంచాలు ఇవ్వజూపడం అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో రాష్ట్రాలకి లంచాన్ని ఇవ్వజూపారు. ఇక్కడ ఈ 2089 కోట్ల రూపాయలు ఏదైతే ఉందో అందులో మేజర్ కరప్షన్ లంచం అమౌంట్ ఏదైతే చెప్తున్నారో 1755 కోట్ల రూపాయలు మన ఆంధ్రప్రదేశ్లో అప్పుడే ముఖ్యమంత్రిగా పనిచేస్తుండే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి సుమారుగా 1750 కోట్ల రూపాయలు లంచం ఇచ్చినట్టుగా ఇది అమెరికన్ డిపార్ట్మెంట్ వాళ్ళు దాన్ని అక్కడ ఉన్న సెబీ వాళ్ళది అక్కడ సూచించడం జరిగింది. ఈ అమెరికన్ డిపార్ట్మెంట్స్ యొక్క రూల్స్ ఏంటి, ఇక్కడ జరిగిన ఆర్థిక అవకతవకలకి అమెరికన్ గవర్నమెంట్ సంబంధం ఏంటంటే
అమెరికన్ ఫారెన్ ఎక్స్చేంజ్ పాలసీ ఏదైతే ఉందో, ఫారెన్ కరప్ట్ పాలసీ యాక్ట్ 1977, ఈ యాక్ట్ ప్రకారం అక్కడ విదేశీ కంపెనీలు ఏవైనా సరే ఆయా దేశాల్లో ఏవైనా కరప్షన్స్ కానీ, అంటే ఇక్కడ తీసుకున్నటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఇన్వెస్ట్మెంట్స్ సంబంధించి అక్కడ ఏదైనా సరే కరప్షన్స్ జరిగితే టోటల్గా ఆ దేశం యొక్క ఫైనాన్షియల్ స్ట్రాటజీస్ మొత్తం కూడా డిస్టర్బెన్స్ అవుతున్నటువంటి సందర్భం కాబట్టి టోటల్గా వాటిని కంటిన్యూ క్యాన్సిల్ చేసి వాటి అందరినీ కూడా ఒక బ్లాక్ లిస్ట్లో పెట్టమని చెప్పి వాళ్ళకు ఉన్నటువంటి పాలసీ యాక్ట్ ఏదైతే 1977 ప్రకారం ఈరోజు అదానీ గ్రూప్ సంస్థ సంబంధించి కంప్లీట్గా ఈ 5 రాష్ట్రాలు నేను ఇప్పుడు చెప్పినటువంటి 5 రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా ఒరిస్సా కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, అట్ ద సేమ్ టైం తమిళనాడు అండ్ కాశ్మీర్, ఈ యొక్క స్టేట్స్లో జరిగినటువంటి ఈ కరప్షన్స్ మీద వెనకాల అంటే పూర్తిగా లంచాన్ని పూర్తిగా ప్రేరేపిస్తూ మా దేశంలో ఉన్నటువంటి అనేక విదేశీ పెట్టుబడులని ఈయన డైవర్షన్ చేస్తున్నారని చెప్పే ఉద్దేశంతో అమెరికన్ గవర్నమెంట్ కంప్లీట్గా ఈరోజు ఆయన మీద ఒక రకమైన ఒక అభియోగం మోపి కంప్లీట్గా బ్లాక్ లిస్ట్ చేయడం జరిగింది. ఎప్పుడైతే అమెరికన్ కంట్రీస్ బ్లాక్ లిస్ట్ చేసాయో ఇమీడియట్గా కెన్యన్ గవర్నమెంట్ ఏం చేశారంటే, ఇక్కడ కెన్యా గవర్నమెంట్లో ముఖ్యంగా కెన్యాలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ కావచ్చు, అదేవిధంగా అట్ ద సేమ్ టైం అక్కడ ఉండే ఓడరేవులు, ఇవన్నీ కూడా అదానీ వాళ్ళు ఆల్రెడీ చేస్తున్నారు. ఇమ్మీడియట్గా అక్కడ ఉండి ఆ కెన్యా ప్రెసిడెంట్ రూటో ఏం చేశారంటే వాళ్ళ పార్లమెంట్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి పూర్తిగా అదానీ గవర్నమెంట్ని పూర్తిగా బ్యాన్ చేస్తున్నట్టుగా చెప్పడం జరిగింది. అదేవిధంగా అదానీ కంపెనీకి ఏవైతే పూర్తిగా వాళ్ళు ఏవైతే శాంక్షన్స్ చేశారో అవన్నీ కూడా మేము వెనక్కి తీసుకుంటామని చెప్పడం జరిగింది. అయితే విశేషం ఏంటంటే నాగరాజు గారు, ఎప్పుడైతే కెన్యా పార్లమెంట్లో ఈ అనౌన్స్మెంట్ చేశారో ఇమ్మీడియట్గా అక్కడ ఇద్దరు పార్లమెంటరియన్స్ వాళ్ళు ఇమీడియట్గా అక్కడ టేబుల్స్ ఎక్కి ఒక నాట్యం చేయడం జరిగింది. అంటే వాళ్ళు అంత హ్యాపీ ఫీల్ అయ్యారు వాళ్ళు. సో అదానీ అనే ఒక భయంకరటువంటి దాన్ని ఏమంటారంటే హీఈస్ ఎ కరప్టెడ్ పర్సన్. నాట్ ఓన్లీ ఒక ఇండియా ఒకటి కాకుండా ఇన్ని దేశాల కరప్షన్స్కి పూర్తిగా ఆజ్యం పోస్తున్న వ్యక్తిగా అదాని ఆల్రెడీ గుర్తించడంలో కారణం ఏంటంటే పార్లమెంటేరియన్స్ లేచి వాళ్ళ యొక్క పార్లమెంట్ టేబుల్స్ మీద వాళ్ళు డ్యాన్స్ చేశారు కెన్యాలో. ఇది ఇలా ఉంటుండగా మెయిన్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ మీరు స్టార్టింగ్లో చెప్పినట్టు శ్రీలంకకు సంబంధించి, ముఖ్యంగా భారతదేశంలో చివరి పాయింట్ ఏంటి, శ్రీలంక మీదుగా ఆల్రెడీ ఇష్యూస్ జరుగుతున్నాయి. శ్రీలంక మీద ఇంతకుముందు పనిచేస్తున్న రాజపక్స గవర్నమెంట్ పూర్తిగా కేవలం ఒక వాటర్ అనే విషయం మీద పూర్తిగా రాజపక్స గవర్నమెంట్ని పార్లమెంట్ మీద అటాక్ చేసే సిచ్యువేషన్స్ కూడా మనం 2022లో కూడా చూసాం. దీనికి సంబంధించి ఎప్పుడైతే పూర్తిగా పైనుంచి వర్తక వ్యాపార వాణిజ్యాలకు ఉన్నటువంటి శ్రీలంక యొక్క మెయిన్ వాటర్ అని క్యాప్చర్ చేసుకుంటే ఇంటర్నేషనల్ ట్రేడింగ్స్ బాగుంటున్న ఉద్దేశంతో అప్పటి వాళ్ళు ఏం చేశారంటే అమెరికన్ గవర్నమెంట్ దాన్ని క్యాప్చర్ చేసుకొని కంప్లీట్గా అదానికి ఆ వాటర్ని డెవలప్మెంట్ చేసే అవకాశం ఇవ్వడం జరిగింది. ఎప్పుడైతే ఈరోజు అమెరికన్ గవర్నమెంట్ చేయడం జరిగిందో శ్రీలంకలో ఏదైతే పూర్తిగా వాళ్ళు డెవలప్ చేస్తుంది ఈ వాటర్ కంప్లీట్గా కూడా పూర్తిగా బ్యాన్ చేసేశారు. సో ఏదేమైనా ఫైనల్గా మనం చెప్పుకునేది ఏంటంటే ఈ రోజున సిచ్యువేషన్ ప్రకారం అదానీ వాళ్ళ మీద పూర్తిగా ఇంటర్నేషనల్ స్థాయిలో పూర్తిగా ఒక రకమైనటువంటి ఒక బ్లాక్ లిస్ట్ చేయడం జరిగింది. దీని యొక్క రిజల్ట్ ఏమవుతుందండి మనం అది కొద్ది రోజులు తెలుసుకుంటాం నాగరాజ్ గారు. చూద్దామండి ఏ విధంగా ఉంటుందనేది. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ రవీంద్రనాథ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజ్ గారు.